వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే స్వాగర్ అనే టూల్ గురించి చూడబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ స్వాగర్ అనే టూల్ ఎక్కడ వాడతారంటే మన ఏపీఐస్ ఉంటాయి కదా, మనకి బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఇస్తారు కదా మన ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేయడానికి. ఏదైనా డెవలప్మెంట్లో మనకి ఏపీఐస్ ఉంటాయి, లైక్ మనం బ్యాక్ ఎండ్ సర్వర్లు కానీ ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే మనం డైరెక్ట్గా చేయలేము అనమాట. అందులో మధ్యలో ఏపీఐస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని. సో ఈ ఏపీఐస్ అనేది చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే వందల్లో ఉంటాయి అనమాట. ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఏపీఐస్ వందల్లో ఉంటే ఎవ్రీ మాడ్యూల్కి ఒక్కొక్క ఏపీఐ ఉంటుంది. సపోజ్ లాగిన్కి ఒక ఏపీఐ, ఫర్గెట్ పాస్వర్డ్కి ఒక ఏపీఐ, రిజిస్ట్రేషన్కి, ప్రొఫైల్ గెట్ చేయడానికి, డేటా గెట్ చేయడానికి ప్రతిదానికి ఒక ఏపీఐ ఉంటాయి అనమాట. లైక్ 100కి పైనే ఉంటాయి అనమాట ఒక పెద్ద ప్రాజెక్ట్లో. ఇలా ఇన్ని ఏపీఐస్ ఉన్నప్పుడు వాటన్నిటిని మేనేజ్ చేయడం కష్టమైంది అనమాట. అండ్ ఎవ్రీ ఏపీఐ ఒక యూనిక్ పర్పస్ని సర్వ్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఏపీఐ ఒక పర్పస్కే ఉంటుంది, ఇంకొక పర్పస్ ఇంకొక ఫంక్షన్కి కానీ ఇంకొక ఫ్యూచర్కి కానీ అయితే మనం ఇంకొక సపరేట్ ఏపీఐ క్రియేట్ చేయాలన్నమాట. ఇలా మనకి చాలా ఏపీఐస్ ఉంటాయి. మనకి అలా కన్ఫ్యూజ్ వస్తుంది మనకి ఏ ఏపీఐ దేనికి వాడాలో. ఇప్పుడు ఒకవేళ మనం కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా కానీ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఒకేసారి అన్ని ఏపీఐస్ ఇస్తే మనకు అర్థం కాదనమాట. మనం ఇప్పుడు తెలుస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఇష్యూ అవుతుంది అనమాట. సో ఆ ఇష్యూని సాల్వ్ చేసేది ఏంటంటే ఈ స్వాగర్ అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్ అని కూడా ఒక సర్వీస్ ఉందన్నమాట. ఈ పోస్ట్ మ్యాన్ కూడా వాడతారు. ఈ పోస్ట్ మ్యాన్ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గా చేసుకోవాలన్నమాట. అదే మనకి స్వాగర్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా HTML వ్యూవర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా క్లియర్గా అర్థమైద్ది అనమాట. అండ్ ఇది ఏంటంటే మనకి చాలా వర్క్ని తగ్గిస్తుంది అనమాట స్వాగర్ కంపేర్ టు పోస్ట్ మ్యాన్ అనమాట. ఈ వీడియోలో అసలు చూద్దాం ఈ స్వాగర్ అంటే ఏంది, ఎలా యూజ్ చేయాలి, ఇది ఎక్కడెక్కడ మనకి పనికి వస్తుంది, వాటన్నిటి గురించి చూద్దాం. సో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట స్వాగర్ని ఎలా యూజ్ చేస్తాం ఏందని. సో ఇదనమాట స్వాగర్ అఫీషియల్ వెబ్సైట్. ఇదైతే ఓపెన్ సోర్స్ అనమాట, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మన బ్యాక్ ఎండ్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఈజీగా స్వాగర్ని HTML వ్యూవర్లో పెట్టేసి మనం ఫ్రంట్ ఎండ్కి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ టూల్ అనమాట. లైక్ ఓపెన్ సోర్స్ లైక్ ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇది మనకి కంప్లీట్గా ఫ్రీ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది ఓపెన్ ఏఐ, లైక్ మనకి ఓపెన్ ఏఐ అని ఒకటి ఉండేది అనమాట స్వాగర్ ముందు. సో ఇప్పుడు ఆ ఓపెన్ ఏఐ నథింగ్ బట్ స్వాగర్ అనమాట. ఈ రెండు కొలాబరేట్ అయ్యి రెండు కంబైన్ అయిపోయినాయి అనమాట. రెండు సపరేట్ కాదు, ఈ రెండు ఓపెన్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇది ఓన్లీ డెవలపర్స్కే కాదు, ఈవెన్ టెస్టర్స్కి కూడా లోడ్ టెస్టింగ్ చేయాలన్నా, ఏపీఐ టెస్టింగ్ చేయాలన్నా, ఏపీఐ సెక్యూరిటీ టెస్టింగ్, లోడ్ బ్యాలెన్సర్ టెస్టింగ్, ఈ ఎలాంటి టెస్టింగ్స్ ఏపీఐ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట టెస్టింగ్ వాళ్ళకి. ఆ టెస్టింగ్ చేయడానికి కూడా మనకి స్వాగర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కంపేర్ టు అదర్ టూల్స్ ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. స్మాల్ వర్క్తో విత్ ఇన్ 2-3 క్లిక్స్తోనే మన ఏపీఐ లోడ్ బ్యాలెన్సింగ్ లిస్ట్ కానీ ఏపీఐ అన్ని టెస్టింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట. అండ్ స్వాగర్ హబ్ అనేది ఏంటంటే కొంచెం ప్రీమియం. ఇది ఏంటంటే మనకి లార్జ్ స్కేల్లోకి వెళ్ళినప్పుడు ఇది వాడతాం అనమాట. అండ్ దీన్ని వాడేది చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు స్వాగర్ని రియల్ టైంలో చాలా కంపెనీస్ వాడుతున్నాయి. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే విక్టర్ ఆప్స్, హోమ్అవే, మైక్రోసాఫ్ట్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. మీరు ఈ వెబ్సైట్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి, చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ ఫ్రీ అనమాట. ఓన్లీ ఇది ఒక్కటే, లైక్ స్వాగర్ హబ్ ప్రో, ఈవెన్ హబ్ కూడా ఫ్రీయే. స్వాగర్ హబ్ ప్రో లైక్ మోస్ట్లీ పెద్ద ప్రాజెక్టులు అన్నప్పుడు, లైక్ హ్యూజ్ లెవెల్లో అలాంటప్పుడు మనం ఈ స్వాగర్ హబ్ ప్రో పోతాం అనమాట. మిగతాదంతా ఫ్రీ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏ ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇది వెబ్సైట్. అండ్ ఇది డెవలప్ చేసేది ఏంటంటే స్మార్ట్ బిహేవియర్ వాళ్ళు అనమాట, వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. ఇదనమాట. ఇప్పుడు ఇదనమాట స్వాగర్ గురించి. ఇంకా మీకు ఇంకేదైనా కావాలనుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, అలా ఏపీఐ ఎలా మాకింగ్ చేస్తారు, ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తారు, వాటన్నిటి గురించి డిస్క్రిప్షన్ చూడవచ్చు. నేను ఈ వీడియోలో ఓవర్వ్యూ చెప్పాను అంతే. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని పోయి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. లైక్ ఏపీఐ ఇక్కడ మీరు చూసారా, ఏపీఐ ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ టెస్టింగ్ చేస్తున్నారు, టెస్టింగ్ లోడ్స్ టెస్ట్ చేస్తున్నారు 1 క్లిక్తో. డాక్యుమెంటేషన్ టెస్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత మన డెవలప్మెంట్ అంత కష్టంగా ఉండదు. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకోవచ్చు. వీటన్నిటికీ మనకి స్వాగర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ టూల్స్ అనమాట. మనకి స్వాగర్ ఎడిటర్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో డాక్యుమెంటేషన్ యాడ్ చేసుకోవాలన్నా, అవన్నీ యాడ్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ స్వాగర్ టూల్ ఉంటుంది అనమాట. ఇది యూఐ అనమాట. వీళ్ళు లైవ్ డెమో అకౌంట్ కూడా ఇచ్చారు, ఇదైనా చూద్దాం. లేకపోతే ఇక్కడ మనకి కొన్ని డెమో అకౌంట్స్ ఉన్నాయి. సో సేమ్లే ఈ పెట్ సేమ్ ఇదే అనమాట. ఇది స్వాగర్ పెట్ స్టోర్ అని మనకి ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం అసలు స్వాగర్ని ఎలా చేయాలి ఏందని చూద్దాం. ఇది అనమాట మనకి స్వాగర్ యూఐ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉన్న యూఐలో
ఈ విధంగా ఉన్న యూఐలో మనకి బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకి ఏపీఎస్ లెక్క ఇది ఇస్తారనమాట. ఈ యూఆర్ఎల్ ఒకటి ఇస్తారు. జస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట యూఆర్ఎల్ లైక్ పెట్ స్టోర్ డాట్ అని. ఇప్పుడు ఇక్కడ మీ వెబ్సైట్ డాట్ స్వాగర్ ఉంటుంది. మనం ఈవెన్ దీన్ని కస్టమ్ వెబ్సైట్ కూడా చేసుకోవచ్చు. మన ఓన్గా యాక్సెస్ చేసుకుంటే ఇవి అనమాట మనకి ఏపీఎస్. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏపీఎస్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా పెట్స్ మేనేజ్ చేసేది అనమాట. లైక్ మనకి ఉంటాయి కదా యానిమల్స్ ఇంట్లో, వాటన్నిటికీ ఇవి అనమాట. ఇక్కడ మనకి పెట్ అని ఒక ఏపీఐ ఉంది, తర్వాత స్టోర్ అని ఒక ఏపీఐ ఉంది, యూజర్స్. మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ 3 మాడ్యూల్స్లో మనకి ఏపీఐస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మనకి రియల్ టైం మన ప్రాజెక్ట్లో అయితే ఇంకా చాలా వస్తాయి అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఉన్న వాటిని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యూజర్లోకి వెళ్తే ఈ లాగిన్, లాగౌట్, యూజర్ క్రియేషన్, యూజర్ నేమ్ అవైలబిలిటీ, ఇవన్నీ ఏంటి అంటే యూజర్ రిలేటెడ్ ఏపీఎస్ అనమాట. సో యూజర్ రిలేటెడ్ ఏపీఎస్ అన్నీ ఒక ప్లేస్లో ఉన్నాయి అనమాట. అదేవిధంగా యూజర్ రిలేటెడ్ ఏపీఎస్ అన్నీ ఒక ప్లేస్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి యూజర్ రిలేటెడ్ అన్నీ మనకి ఒక కార్డు ఉన్నాయి అనమాట. పెట్ రిలేటెడ్ అన్నీ ఒక కార్డు ఉంటాయి. ఈ విధంగా మనం ఈజీగా ఏపీఐని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏ ఏపీఐ దేనికి వాడుతున్నారని ఇక్కడ మనకి ఈవెన్ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లాంగ్ డిస్క్రిప్షన్ కూడా ఇది ఎందుకు వాడతారని. ఇప్పుడు సపోజ్ ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ పెట్, ఒక ఆర్డర్ని ప్లేస్ చేయడానికి పెట్కి ఇది వాడతాం అనమాట. ఫైండ్ పర్చేస్ బై ఆర్డర్ ఐడి. సో ఈ విధంగా మనకి ఏ ఏపీఐ దేనికి వాడతాం అనేది కూడా ఈజీగా డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి పోస్ట్ మ్యాన్లో కూడా ఉంటుంది. పోస్ట్ మ్యాన్లో ఎంత విజువలైజేషన్ ఉండదు అనమాట. ఎవ్రీథింగ్ మనం నీడ్ టు క్లిక్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇట్లా కలెక్షన్స్ చేయడం కూడా పోస్ట్ మ్యాన్లో కొంచెం కష్టం ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మనకి స్వాగర్ టూల్లో చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఆథరైజేషన్ ఒక్కసారి చేస్తే చాలన్నమాట. ప్రతిసారి మనం ఆథరైజేషన్ ఇప్పుడు సపోజ్ మనకి సెక్యూరిటీ పర్పస్కి మనం చేయడం టోకెన్స్ ఇంటిగ్రేట్ చేసుకున్నాం అనమాట. లాగిన్ అయినప్పుడు ఒక టోకెన్ వస్తే ప్రతి ఏపీఐలో మనం ఒక టోకెన్ పంపిస్తేనే మనకి బ్యాక్ ఎండ్ నుంచి డేటా వస్తుంది అనమాట. సో దానికోసం వీళ్ళు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఆథరైజేషన్ అని ఒకటి ఇచ్చేసారు. జస్ట్ ఇక్కడ ఆథరైజేషన్ కాడ మనం ఇక్కడ లాగిన్ అయినప్పుడు మనకి యూజర్ని అది వస్తుంది కదా డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోద్ది అనమాట. ప్రతిసారి ఏమి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీ దానికి ఆథరైజేషన్ ఉంటే ఆథరైజేషన్, లేకపోతే కొన్ని డైరెక్ట్గా ఆథరైజేషన్ లేకుండా కూడా ఉంటాయి అనమాట. అప్పుడు ఇక్కడ ఆథరైజేషన్ కనిపించదు. ఒకవేళ ఆథరైజేషన్ ఉంటే మనం లాగిన్ అయినప్పుడు మనకు ఒక టోకెన్ వస్తుంది అనమాట. జస్ట్ ఆ టోకెన్ ఇక్కడ ఇచ్చేయడమే. ఇప్పుడు మన కేసులో ఏంటంటే ఇది సింపుల్ శాంపిల్ కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా లేదంటే ఈ స్పెషల్ కీ వాడేమంటున్నారు. సో మనం జస్ట్ ఇది పెట్టేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాడేసుకోగానే ఇక్కడ చూసారా మీకు లాగౌట్ అని వచ్చింది. ఇట్లా మనకు వద్దనుకుంటే లాగౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మన ప్రతిసారి మన హెడర్స్లో మనం టోకెన్స్ పెట్టకుండా ఇక్కడ ఒకేసారి ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనమాట. మొత్తం ఎవ్రీథింగ్ కవర్ అయిపోద్ది అనమాట మనకి ఇక్కడ. సో నో నీడ్ టు గివ్ ఆన్ ఎవ్రీ ఏపీఐ అనమాట. ప్రతి ఏపీఐలో మనం ఇవ్వక్కర్లేదనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఏపీఐ ఎలా వర్క్ అయితే చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం యూజర్లోకి వచ్చిన తర్వాత నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా అంటే మీరు జస్ట్ ఈ క్రియేట్ యూజర్ అని ఉంది కదా. సో ఈ క్రియేట్ యూజర్ అనికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట. లైక్ దిస్ కెన్ బి ఓన్లీ డన్ బై ద లాగ్డ్ యూజర్స్ అని ఉంది. ఓన్లీ లాగ్డ్ యూజర్స్ కెన్ క్రియేట్ అని ఉంది. ఇక్కడేమో మనకేమో ఇదేమో బాడీ అనమాట. ఇదేమో ఏపీఐ. ఇక్కడేమో మనం బాడీని పాస్ చేయాలన్నమాట. సో ఈ బాడీని పాస్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనకి టైప్స్ అప్లికేషన్ ప్రజెంట్ మనది వచ్చేసి ఓన్లీ అప్లికేషన్ చేసి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది పెట్టినాం. ఇప్పుడు మనం ట్రై ఇట్ అవుట్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ట్రై ఇట్ అవుట్ అంటే మనం ఏపీఐని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ట్రై ఇట్ అవుట్ కాడ మనకి ఈ బాడీలో ఇది పోస్ట్ రిక్వెస్ట్ అనమాట. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు రిక్వెస్ట్ టైప్ పోస్ట్, గెట్, డిలీట్, పుట్, ప్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళు ప్యాచ్ యాడ్ చేయనట్టున్నారు. ఇట్లా మనకి అన్ని రిక్వెస్ట్లు మనం అది ఏ టైప్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది పోస్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా బాడీలో ఏదో ఒకటి పంపించాలి. ఇప్పుడు బాడీలో ఇక్కడ మనకి ఈ పారామీటర్స్ పంపించాలన్నమాట. ఈ పారామీటర్స్ పంపిస్తేనే మనకి ఈ ఏపీఐ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. సో డైరెక్ట్గా మన ప్రోగ్రాంలో కూడా మనం ఈ కాపీ చేసేసుకొని మనకు కావాల్సిన ఇచ్చుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఒకటి ఇస్తాను, సాయి గోపి 1 2 3 అని ఇస్తాను. ఫస్ట్ నేమ్ సాయి, లాస్ట్ నేమ్ గోపి, తర్వాత ఈమెయిల్ వచ్చేసి sai@gmail.com అని ఇచ్చా. అండ్ పాస్వర్డ్ వచ్చేసి
1 2 3 4 5 6 ఇచ్చా. అండ్ ఇది వచ్చేసి 1 2 3 4 5 6 7 8 0 ఇచ్చేసి అనమాట. జస్ట్ మీరు ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ ఏపీఐని వాడుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ కింద ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏపీఐ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇట్లా రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చూసారా కర్ల్లో మనకి ఈ విధంగా రెస్పాన్స్ వచ్చింది అనమాట. ఇదేమో హెడర్, ఇదేమో మనకి వచ్చిన రెస్పాన్స్ బాడీ అనమాట. లైక్ మనం చేసిన ఆపరేషన్ అనేది సక్సెస్ అయింది, మనకేమో ఈ రెస్పాన్స్ వచ్చిందనమాట. ఈ రెస్పాన్స్ని కూడా మన యాప్లో యూజ్ చేసుకొని, మన యాప్లో కానీ అప్లికేషన్లో కానీ యూజ్ చేసుకొని కరస్పాండింగ్ అని ప్రూవ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని వచ్చింది. సేమ్ ఇదే మనం ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇంకొక ఏపీఐ, సపోజ్ ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఇదే ఏపీఐని మనం ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే లాగిన్ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి ఈ లాగిన్ అనేది 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఒకటేమో యూజర్ నేము, ఇంకొకటేమో పాస్వర్డ్ అనమాట. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ట్రై చేయాలనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సాయిగోపి 1 2 3 అని ఇచ్చా. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం అక్కడ క్రియేట్ చేసుకున్న 1 2 3 4 5 6 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చింది అనమాట. లాగిన్ సెషన్ వచ్చేసి మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏపీఐస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏపీఐస్ని టెస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆథరైజేషన్ అంటే సపోజ్ కొన్ని రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయదు అనమాట. మనకి వితౌట్ ఆథరైజేషన్ టోకెన్ ఇవ్వకుండా మనకి యాక్సెప్ట్ చేయదు. సో ఆ కేసులో మనం జస్ట్ ఆథరైజేషన్ మీద క్లిక్ చేసి మీకు లాగిన్లో టోకెన్ వస్తుంది అనమాట. టోకెన్ జస్ట్ ఇక్కడ పాస్ చేసేస్తే కొన్నిటికేమో ఇలా బ్యారియర్ పంపాల్సి వస్తుంది, కొన్నిటికేమో ఇలా కొన్నిటికేమో మనం ఇలా పంపక్కర్లేదనమాట. ఈ కేసులో ఏంటంటే వీళ్ళు హార్డ్ కోడ్ చేశారు స్పెషల్ కీ అని. ఆథరైజేషన్ చేస్తే మనం ఆటోమేటిక్గా మనం అన్ని ఏపీఐస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా టోకెన్ ఏంటంటే టోకెన్ బేస్ చేసుకొని మన యాప్లో డేటా చేంజ్ అవుతుంది అనమాట. మీకో టోకెన్ ఉంటుందో నాకో టోకెన్, సపోజ్ స్విగ్గీలో మీకో టోకెన్ నాకో టోకెన్ ఉంటుంది. నా టోకెన్తో యాక్సెస్ చేస్తే నా ఆర్డర్స్ నాకు కనిపిస్తాయి. మీ టోకెన్తో లాగిన్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అదే టోకెన్ ఇంపార్టెంట్. సో ఆ టోకెన్ మనం ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు వద్దనుకుంటే ఇక్కడ లాగౌట్ చేసుకొని టోకెన్ తీసేసి వేరే టోకెన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకుంటే ఈవెన్ ఈ ఏపీఎస్ని కూడా సేమ్ ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నాం. ఒక పెట్ని యాడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనం పెట్ని యాడ్ చేయాలంటే సేమ్ ఈ ఫార్మాట్లో జస్ట్ ట్రై టౌన్ కొట్టేసి ఇక్కడ మనకి కావాల్సిన యూఆర్ డేటా అంతా చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ అని కొట్టేస్తే సరిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మనకి ఒక కొత్త పెట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది పెట్ ఐడి అనమాట. ఈ విధంగా మనం స్వాగర్ని యూజ్ చేసుకొని ఏపీఐస్ని యూజ్ చేసుకుంటాం. ఇదనమాట మోస్ట్లీ ఇంక ఇంతే ఉంటుంది. ఏపీఐ టెస్టింగ్ సపరేట్గా ఉంటుంది. అది నేను కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఒక ఏపీఐని డిలీట్ చేసినా కానీ మనకి ఈ విధంగా చూస్తారు, మనకి ఇలా స్ట్రైక్ మార్క్ వస్తుంది. సో మనకి ఈ ఏపీఐ అవైలబుల్లో లేదు, దీని బదులు వేరే ఏదో వాడుతున్నారని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇదనమాట స్వాగర్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేదైనా కావాలంటే స్వాగర్ గురించి నేను చేస్తాను. ఒకవేళ స్వాగర్ దాని గురించి కావాలి అంటే లైక్ ఏపీఐ టెస్టింగ్ టూల్ గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.